నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. టీడీపీ ఏడుపులు ఎంత దాకా వెళ్ళాయంటే, దేవుడా, ఎవరికైనా చీమ కుట్టినా, రాత్రుళ్ళు దోమ కుట్టినా అందుకు జగనే కారణమనే స్థాయికి వెళ్ళాయి. అధికారంలోకి వచ్చాక చేతిలో పవర్ ఉంటుంది, తిమ్మిని బమ్మిని చేయగలరు. అయినా మీరు చేయాల్సింది చేయకుండా నిత్యం జగన్ను ఆడిపోసుకోవడం ఏంటో అర్థం కావడం లేదని రాజకీయ మేధావులే జుట్టు పీక్కుంటున్నారు. బాబుగారు, ఇదేం రాజకీయం సార్ అని సెటైర్లు కూడా వేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి, నివాసానికి ప్రభుత్వం ఫర్నిచర్ కొనడం మరమ్మతుల కోసం చాలా మామూలు సంగతి. కోడెల శివప్రసాద్ వ్యవహారంతో పోలిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఫర్నిచర్ కాజేయడానికి చూస్తున్నట్లుగా ఆయనను బద్నాం చేయడానికి తెలుగుదేశం నాయకులు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అడ్డగోలుగా అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. జగన్ మీద కేసులు పెట్టాలని కోడెల కొడుకు శివరాం ఆరోపణలోనే అర్థం లేదనుకుంటే, మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా అదే పాట పాడుతున్నారు. కోడెల చేసిన తప్పు వేరు. హైదరాబాద్ నుంచి అమరావతి అసెంబ్లీకి తరలి వెళ్లాల్సిన ప్రభుత్వ ఫర్నిచర్ను మధ్యలో తన కొడుకు శివరాం మోటార్ సైకిల్ షోరూంలో దించేసుకున్నారు. అది ఖచ్చితంగా ప్రభుత్వ ఫర్నిచర్ను దొంగలించడమే అవుతుంది. దొరికేదాకా దొరే అన్న సామెత చందంగా వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకు అనుభవించారు. ఆ తర్వాత తమ దొంగ పని బయటపడుతుందనే భయంతో ప్రభుత్వానికి లేఖ రాశారు. ఫర్నిచర్ తీసుకు వెళ్ళమని అన్నారు. అసలు అక్కడ ఫర్నిచర్ ఉండడమే తప్పు. నరసరావుపేటలోని ఆయన నివాసం లేదా కొడుకు దుకాణం కోసం చేయించిన ఫర్నిచర్ కాదు అది. అలా ఇరుక్కున్నారు. కానీ జగన్ సంగతి వేరు. ముఖ్యమంత్రి నివాసం కోసం చేయించిన ఫర్నిచర్ అది. ఒకవేళ వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడమే నిబంధనల ప్రకారం సరైన చర్య అయితే అందుకు ఖచ్చితమైన ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. ఆ వ్యవహారాలు చూసే ప్రభుత్వ శాఖలు జగన్కు లేఖ రాయాల్సి ఉంటుంది. ఫర్నిచర్ను అప్పగించాలని ప్రభుత్వం తీసుకువెళ్తుందని రాయాలి. అందుకు ఆయన అడ్డుపడితే తప్పు. ఫర్నిచర్ తీసుకెళ్లకుండా వ్యతిరేకిస్తే ఆయన మీద నిందలేయడం ఓకే, కానీ ప్రొసీజర్ ఫాలో కాకుండానే జగన్ మీద నిందలు వేయడం సబబు కాదు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఫర్నిచర్ కోసం ఆశపడినట్టుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద ఆరోపణలు చేయడం అనేది కేవలం తేదేపా కుట్ర అంటున్నారు. ఇలాంటి నిందలకు వీలుగా ప్రభుత్వం తరపున ఇంకా ఫర్నిచర్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభించకుండా ఈలోగా జగన్ను బద్నాం చేయాలని చూస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. Please subscribe Dot News.